తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తోంది. గ్రామాలు ఈ రోజు సస్యశ్యామలంగా ఉన్నాయి అంటే దానికి కారణం ఒక్క కేంద్ర నిధులు మాత్రమే. ఎన్ఆర్ఈజీఎస్ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో గ్రామాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయి. కేంద్రం ఏమిచ్చింది అని అడిగే వారికి ఇదిగో సమాధానం. గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది. రేషన్ బియ్యం 6 కేజీలలో 5 కిలోల బియ్యం కేంద్రమే ఇస్తుంది. శ్మశాన వాటికకు 11,14,000 రూపాయలు, ఇంకుడు గుంతలకు 4,200 రూపాయలు, డంప్ యార్డుకు 2,50,000 రూపాయలు, పల్లె ప్రకృతి వనానికి 4,23,000 రూపాయలు, నర్సరీకి 8 లక్షలు, హరితహారానికి ఒక్కో మొక్క సంరక్షణకు నెలకు 500 రూపాయలు, తడి చెత్త పొడి చెత్త షెడ్డుకు 2,42,000 రూపాయలు, సీసీ రోడ్లకు డ్రైనేజీ నిర్మాణాలకు అంత్యోదయ కార్డు ద్వారా 35 కిలోల ఉచిత రేషన్ బియ్యం, కళ్లాలకు 72,000, ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు, క్రీడా ప్రాంగణాలకు 20 గుంటలైతే 2 లక్షలు, ఎకరానికైతే 4 లక్షలు, ప్రతి మరుగుదొడ్డి నిర్మాణానికి 7,200 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణాలకు సైతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది. 2.5 లక్షల ఇళ్లకు నిధులు మంజూరు చేసింది. అంటే గ్రామాల్లో పారే మురుగు కాలువ, పెరిగే చెట్టు, వెలిగే లైటు, రేషన్ బియ్యం, డంప్ యార్డు, చెత్త షెడ్డు, మరుగుదొడ్డి, సిబ్బంది జీతాలు, చివరికి చచ్చిపోతే చివరి మజిలీ శ్మశాన వాటికకు కూడా కేంద్రమే నిధులు పంపిస్తుంది. ఇవిన్నాక కూడా కేంద్రం ఏం ఇచ్చింది అని అడిగే వారికి సిగ్గుండాలి. వీటితో పాటు ఎయిమ్స్, బీబీనగర్, 7 మెడికల్ కాలేజీలు, 11 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయల నిధులు మంజూరీ చేశారు. కొత్త రైళ్లు, రైల్వే లైన్లు మంజూరు చేసింది. ఇక్కడ ప్రభుత్వం లేకపోతేనే ఇంత అభివృద్ధి చేస్తోంది అంటే ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలపరుస్తున్న ప్రతి సర్పంచ్ అభ్యర్థిని, వార్డు మెంబర్ను గెలిపించవలసిందిగా కమలాపూర్ గడ్డ బిడ్డ ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి.